నెల్లూరులో అసోసియేషన్ ఆఫ్ పల్మనాలజిస్ట్ సీమాంధ్ర కాన్ఫరెన్స్ 5వ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఊపిరితిత్తుల ఆరోగ్యం, దాని సంబంధిత వ్యాధులకు కొత్త టెక్నాలజీ అవసరమని వారు తెలిపారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ సమావేశం ఉపయోగపడుతుందని చెప్పారు. వైద్య రంగానికి సహాయ సహకారాలను ప్రభుత్వం తరపున అందిస్తామని పేర్కొన్నారు. సీమాంధ్ర పల్మనాలజిస్ట్ కాన్ఫరెన్స్ నెల్లూరులో అనిల్ గార్డెన్స్లో 3 days జరగటం నిజంగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాం. ఇది ప్రజలు ఊపిరితిత్తుల సమస్యతో బాధపడే వాళ్ళ గురించి పల్మనాలజిస్ట్ కాన్ఫరెన్స్ జరగటం, ఎక్స్పర్ట్స్ బయట రాష్ట్రాల నుంచి రావటం అభినందనీయం. రెండోది ఏంటంటే ఒక హిస్టారికల్ ఇది వాళ్ళ గురించి చెప్పుకోవాలంటే ఆ కరోనా టైంలో ప్రజల ప్రాణాలు కాపాడేదానికి వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉండాలి. డాక్టర్స్ ప్రాణాలు తెగించి కరోనా పేషెంట్స్ని కాపాడిన వాళ్ళు ఎవరంటే పల్మనాలజిస్ట్. రెండోది కాలుష్యం వల్ల ఈ ఊపిరితిత్తుల సమస్య వస్తుంది. అందుకే మేము పోరాటం. మీరు ఇది కానీ ఆపేయకపోతే అసలు మాకు 3 జడగొట్టేస్తున్నారు. మీరు గొట్టాలు పెట్టుకునేదానికి నెట్టుకునేదానికి సరిపోతుంది. ఏం కొంపమనిపోయింది. న్యూస్ చూసేటప్పుడు ఇది చూస్తూ కూర్చుంటారా? మారరు మీరు. ఇంకా మేము కాలుష్యం మీద పోరాడిన వాళ్ళమే. ఈ రోజుకి అక్కడ మొత్తుకూరు, చెల్లకూరు, తోటపల్లిగూడూరు మండలాల్లో కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్, ఆడ బూడిద, యాష్ బతకలేని పరిస్థితిలో ఉండాలి. వాళ్ళందరినీ షిఫ్ట్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. లాస్ట్ 5 years గవర్నమెంట్ నిర్లక్ష్యం చేసేసింది. వాళ్ళందరూ కాలుష్యం బారిన పడి జబ్బును పడి మంచాల మీద పడుతున్నారు. ఈరోజు మేము సీమాంధ్ర పల్మనాలజీ కాన్ఫరెన్స్ అనేది జరుగుతూ ఉంది. ఈ దినంలో వచ్చేసి చాలా ప్రదేశాల నుంచి, చుట్టుపక్కల మెడికల్ కాలేజెస్లో నుంచి ప్రొఫెసర్స్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అందరూ ఈ కాన్ఫరెన్స్కి వస్తున్నారు. ఇది 5వ వార్షికోత్సవం జరుపుకుంటుంది ఈ కాన్ఫరెన్స్. ఇది స్టేట్లోనే ప్రతి ఇయర్ వచ్చేసి ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో జరుగుతుంది. ఈ కాన్ఫరెన్స్కి వచ్చేటప్పుడు మామూలు నాట్ ఓన్లీ ఇక్కడ ఉండే క్లినికల్ డాక్టర్స్ కాకుండా పక్కన ఉన్న వచ్చేసి మెడికల్ కాలేజీలో ఉన్న ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అందరూ వస్తారు. ఈ రీసెర్చ్ ఓరియంటెడ్ పేపర్స్ కూడా జరుగుతూ ఉంటాయి. మొన్న ఈ కరోనాలో ఏ విధంగా జరిగిందో అటువంటి జబ్బులు మళ్ళీ రాకుండా ఉండేదానికి ఈ డిఫరెంట్ వైరల్ డిసీజ్ ఏవి ఉంటాయి, వాటికి ట్రీట్మెంట్ ఏంది, వాటిని ఏ విధంగా వచ్చేసి వాటిని మనం సాల్వ్ చేయాలా, ఆ డిసీజెస్కి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలా అనే దానిపైన వచ్చేసి చాలా క్లాస్. సీమాంధ్ర కన్వెన్షన్ అనిల్ గార్డెన్స్లో పెట్టారు. ఇది 3 రోజులు జరిగే ప్రోగ్రాము. ఎమినెంట్ డాక్టర్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పల్మనాలజిస్ట్ అందరూ మొత్తం కూడా గ్యాదర్ అయ్యారు. ఇది వచ్చి ఫ్యూచర్ ఎట్లా మనం మెడికలీ పల్మనాలజీ అనేది ఈరోజు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే లంగ్స్ గురించి ఇది మనకి మెయిన్లీ ఈరోజు ఈ లంగ్స్ని మనం ట్రీట్మెంట్ అంటే పల్మనాలజిస్ట్ దగ్గరికే మనం పోవాల్సింది. సో ఈ ఇంపార్టెంట్ సబ్జెక్ట్కి ఈ సెమినార్ పెట్టుకొని వీళ్ళు ఫ్యూచర్లో మనం బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాము పేషెంట్స్కి అనే సెమినార్. ఇది గుడ్ కాన్సెప్టు. అందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి రావడం, 3 days కండక్ట్ చేసుకోవడం మనందరి ప్రజలకు కూడా మంచిది. ట్రీట్మెంట్ కూడా, ఎందుకంటే మీకు తెలుసు కోవిడ్లో ఏం జరిగిందో. కోవిడ్ టైంలో లంగ్సే మెయిన్ సబ్జెక్టు. లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి బ్రీదింగ్ ప్రాబ్లంతో చాలామంది, మీకు తెలుసు ఎంతమంది చనిపోయారు కూడా ఆ టైంలో. సో ఇట్స్ అ వెరీ